హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి సహజీవన నవల 7వ భాగానికి స్వాగతం అండి. ఒక్క నిమిషం తర్వాత శ్యామసుందరి గొంతు మళ్ళీ మామూలుగా అయింది. సారీ, కంగారు పడ్డారా అని అడిగాడు. హడలిపోయాను. వెరీ వెరీ సారీ. మీతో మాట్లాడుతుంటే అమ్మ గదిలోకి వచ్చింది, అందుకని అలా మాట్లాడాల్సి వచ్చింది. మా అమ్మకి నేను ఆడపిల్లలతో మాట్లాడటం అసలు ఇష్టం ఉండదు. అలాగా? ఆ మాటకొస్తే ఏ తల్లికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అది తల్లుల నైజం. తల్లులకు తెలియకుండా ఆడపిల్లలతో కబుర్లు చెప్పటం, స్నేహాలు చేయటం కొడుకుల నైజం. అతను నవ్వాడు. అంతేనంటారా అన్నాడు. జ్యోత్స్న సీరియస్ అయింది. ఏమో, నాకేం తెలుస్తుంది? నేనేం మగపిల్లాడిని కాదుగా. కనీసం నాకు అన్నయ్యలు కూడా లేరయ్యే. ఓకే, మనం సరిగ్గా 2 గంటలకి మ్యూజియం దగ్గర కలుసుకుంటున్నాం, మర్చిపోకండి. మీరే మర్చిపోకండి. మర్చిపోవటమా? అయినా నా మనసు మీ దగ్గరే ఉందిగా. అతను నవ్వాడు. ఓ అవును కదూ. జ్యోత్స్న తను కూడా నవ్వింది. శ్యామ్ సుందర్ రిసీవర్ పెట్టేసిన తర్వాత జ్యోత్స్నకి టవల్ సంగతి గుర్తొచ్చింది. టవల్ తీసుకెళ్ళి బాత్రూమ్ తలుపులు తెరిచింది. అక్కడ ఆశ తలారా స్నానం చేసి తడి మ్యాక్సీ వేసుకుని చలికి వణుకుతూ నిలబడింది. అరే రే, ఎంతసేపు అయిందలా నిలబడి? ఆలస్యం అయిందా అంది. ఇంకా సేపు ఆగి రాకపోయావా? ఫ్రిజ్ అయిపోయేదాన్ని, తీసుకెళ్ళి హాస్పిటల్లో పారేసేదానివి. సారీ సారీ, మా తల్లివిగా నీ ముఖంలో కోపం చూడలేను. ఆశ గడ్డం పట్టుకుంటూ అంది. ఆశకి ఒళ్ళు మండిపోయింది. జ్యోత్స్న చెయ్యి పట్టి ముందుకు లాగి షవర్ తిప్పింది. పైనుంచి నీళ్లు జల్లుగా పడ్డాయి. హరేరే, ఇదేమిటి అంది జ్యోత్స్న. చలంటే ఏమిటో తెలుస్తుంది. అక్కడుండి కాసేపు బయటకొచ్చి తలుపు గడియ పెట్టింది. 10 నిమిషాలు గడిచాయి. ఆశ తలదువ్వుకొని డ్రెస్ చేసుకుంది. జ్యోత్స్న గదిలో నుండి పిలుస్తుందేమోనని, కానీ పిలుపే వినిపించలేదు. ఆశ అనుమానంగా భయంగా వెళ్ళి బాత్రూమ్ తలుపులు తెరిచింది. ఆశ సబ్బు నానబెట్టి బాత్రూమ్ గోడ మీద శ్యామ్ సుందర్ అని రాస్తుంది. అయ్యయ్యో, నా లెవెండర్ జ్యూస్ సబ్బు. ఆశ మొత్తుకుంటూ వచ్చి సబ్బు లాక్కుంది. జ్యోత్స్న మ్యూజియం దగ్గరికి వచ్చేసరికి శ్యామ్ సుందర్ అప్పటికే అక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నాడు. అక్కడ మొక్కల మధ్య ప్యాంటు జాబుల్లో చేతులు పెట్టుకొని రెస్ట్లెస్గా తిరుగుతున్న అతన్ని చూస్తుంటే చాలా ఎదురు చూస్తున్నాడు అనిపించింది. జ్యోత్స్నను చూడగానే అతను ఎదురొచ్చాడు. తెల్లటి ప్యాంటు మీద గళ్ళ షర్ట్తో ఇన్షర్ట్ చేసుకుని ఉన్న అతను జ్యోత్స్న కళ్ళకి నిన్నటి కంటే చాలా బాగున్నట్టు అనిపించాడు. ఒక్క నిమిషం జ్యోత్స్న అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అతను కూడా జ్యోత్స్నని తదేకంగా చూస్తాడు. గాలికి జ్యోత్స్న ముంగురులు ముఖం మీదకి ఎగురుతుంటే అవి పక్కకు తోసుకుంటూ వచ్చి, మీరు వచ్చి చాలాసేపు అయిందా అని అడిగింది. అతను అవునన్నట్టు చూశాడు. సారీ చెప్పనా? ఎందుకు? లేట్గా వచ్చినందుకు. నో, మీరు టైంకే వచ్చారు. నేనే త్వరగా వచ్చాను. ఏమిటో రోజు మా ఇంట్లో గడియారం ఫాస్ట్గా తిరిగేది. ఈరోజు నత్తనడక నడిచింది. నాకు కూడా అంతే. నేను రెడీ అయ్యి గంటన్నారా గడియారం వంక చూస్తూ కూర్చున్నాను. మై గాడ్, డిటో. జ్యోత్స్న అన్న తీరికి అతను పక్కన నవ్వాడు. మ్యూజియంలోకి వెళ్దామా అంది. పదండి, అతను దారి తీశాడు. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. అతను వెళ్ళి టికెట్స్ ఇచ్చాడు. రాగానే వాటిని ముద్దు పెట్టుకుని జేబులో పెట్టుకుంటూ, ఇవి నా జీవితంలోకెల్లా అపురూపమైనవి. నేను మీతో కలిసి చేస్తున్న మొదటి పని మీ మ్యూజియం చూడటం. ఈ టిక్కెట్లు ఈ అద్వితీయ క్షణాలకి జ్ఞాపక చిహ్నాలు అనుకుంటాను అన్నాడు. బుగ్గల్లోకి రక్తం సర్రును పొంగి రావటంతో జ్యోత్స్న చెంపల్లో మందారాలు విరబూసాయి. ఇద్దరు అక్కడున్న పెద్ద పెద్ద అద్దాల్లో ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఒకరి పక్కగా ఒకరు ఉంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారో గమనించుకున్నారు. ఈ మ్యూజియం మొత్తం మీద నాకు ఒక పెయింటింగ్ అంటే మహా ఇష్టం. ఏమిటది? చూపిస్తానుగా. అన్ని గ్యాలరీస్ తిరిగారు. జ్యోత్స్నకి శ్యామ్ సుందర్కి ఇష్టమైన ఆ పెయింటింగ్ ఏమిటో, అది ఎలాంటిదో చూడాలని మహా ఆతృతగా ఉంది. ముందు చూద్దాం రండి అంటూ వేగిరపడింది. కాస్త ఆగండి, వరుస క్రమంలో వెళదాం. దేనికి అంత తొందర పనికిరాదు. చిట్ట చివరికి అతను చెప్పిన చోటికి రానే వచ్చారు. చిత్రకళకి మకుటాయమానంగా భాసిస్తున్న ఆ గ్యాలరీలో లవర్స్ పెయింటింగ్ చూపిస్తూ, ఇదిగో చూడండి, ఇది నా ఫేవరెట్ అన్నాడు. జ్యోత్స్న దాని ముందు నిలబడిపోయింది. అమ్మాయి వెనక్కి అనుకొని కూర్చునుంది. అతను ఆ అమ్మాయి ఒడిలో తలపెట్టుకు పడుకున్నాడు. వాళ్ళిద్దరూ చాలాసేపటి నుంచి అక్కడ ఉన్నటువంటి భావం ఆ పెయింటింగ్లో కనిపిస్తుంది. ఓ మార్వెలస్, మంత్రముగ్ధరాల్లా చూస్తూ అంది జ్యోత్స్న.
థ్యాంక్ యూ, మీకు కూడా నచ్చుతుందని నాకెందుకో కానీ అనిపించింది అన్నాడు అతను. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ అంది జ్యోత్స్న. జ్యోత్స్నకి ఆ క్షణంలో ఆ చిత్రంలో యువతి తనుగాను, తన ఒడిలో శ్యామ్ సుందర్ పడుకున్నట్టుగాను అనిపించింది. వెంటనే అలాంటి ఆలోచన తనకు వచ్చినందుకు సిగ్గు కలిగింది. రియల్లీ ఇట్ ఈజ్ బ్యూటిఫుల్. మీ పక్కన నిలబడి చూస్తే ఇంకా అందంగా ఉన్నట్టుగా ఉంది అన్నాడు అతను. థ్యాంక్ యూ, అస్పష్టంగా అందామే. అక్కడి నుంచి కదిలి రాలేనట్టుగా ముందుకు నడిచింది. ఆ తర్వాత మిగతా అన్ని గ్యాలరీలు చూశారు. కానీ జ్యోత్స్న మనసు ఆ లవర్స్ పెయింటింగ్ విడిచి రానట్టుగా పదే పదే మననం చేస్తుంది మనసు. ఇద్దరు టీ తాగటానికి టీ స్టాల్లోకి వచ్చారు. కాళ్ళు నొప్పులేస్తున్నాయా? ఎంతో అపురూపంగా చూస్తూ అడిగాడు. లేదు, మంచినీళ్ళు కావాలి, దాహం వేస్తుంది. అతను తలే వెళ్ళి తెచ్చిచ్చాడు. మంచినీళ్ళ గ్లాసు అందుకుంటుంటే జ్యోత్స్న చేతివేళ్లు అతని చేతివేళ్లకి తగిలాయి. అతను వెంటనే గ్లాస్ వదలలేదు, అలాగే చూస్తున్నాడు. బెంచి మీద కూర్చొని ఉన్న జ్యోత్స్న కూడా తలెత్తి అతని వైపే చూస్తుంది. ఇద్దరూ కలిసి మ్యూజియంలో తిరిగింది 2 గంటలే. అయితేనే 2 యుగాల నుంచి పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరిని చూస్తే ఒకరికి ఆనందమే తప్ప బెరికే అనిపించటం లేదు. అతను గ్లాసును మెల్లగా వదిలేశాడు. జ్యోత్స్న నీళ్లు తాగింది. సగం తాగి అక్కడ పెట్టింది. అతను వెళ్ళి టీ తెచ్చాడు. ఇద్దరూ కూర్చున్నారు. టీ తాగబోతూ ఆగి, అబ్బా నాకు కూడా దాహం వేస్తుందన్నాడు. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకురానా? జ్యోత్స్న చప్పులు లేచింది. వద్ద కూర్చోండి, ఎందుకు శ్రమ, ఇందులో ఉన్నాయిగా. అతను జ్యోత్స్న సగం తాగి వదిలేసిన గ్లాసు అందుకుని తాగేశాడు. జ్యోత్స్న అతని వైపే చూస్తుంది. అతను జ్యోత్స్న వైపే చూస్తూ గ్లాసు టేబుల్ మీద పెట్టేశాడు. ఎందుకో గాని జ్యోత్స్న మొహం కందిపోయింది. ఎరుపెక్కి నూనె సిగ్గులతో తొట్టుపాటుగా చూస్తున్న జ్యోత్స్న ముఖం అతనికి ఎంతో చూడముచ్చటగా అనిపించింది. ఇద్దరూ మౌనంగా టీ తాగుతూ ఎటో చూస్తూ కూర్చుండిపోయారు. జ్యోత్స్న హఠాత్తుగా మూగపిల్లలా అయిపోయింది. అతను కాస్త ఆగి జంకుగా అడిగాడు, నేనేమైనా హద్దు మీరు ప్రవర్తించేనా? లేదే. మరి మీరు ముభావంగా ఎందుకు అయిపోయారు? నేనా? ముభావంగా కాలేదు, నాకేమిటో మాటలు రావట్లేదు అంతే. ఐసి, మనం మరీ అంత మొహమాట పడని అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఇది మన మొదటి పరిచయం కాదుగా. ఇద్దరం అనుకోకుండా కలుసుకున్నాం. కొంతకాలం ఒకరికొకరు కనిపించకపోయినా ఒకరిని ఒకరు మర్చిపోలేదు. మీ గురించి నాకు అన్ని వివరాలు తెలిసాయి. నా గురించి ఏమైనా సందేహాలుంటే అడగండి. సందేహాలా? పోనీ వివరాలు. నిన్న మీరు దాదాపుగా అన్నీ చెప్పారుగా అంది. అతను హఠాత్తుగా అడిగాడు. అన్నట్టు అడగటమే మర్చిపోయాను, మీ చేతులు ఎలా ఉన్నాయి? చేతులా? వాటికేమైంది? నిన్న గిన్నె పట్టుకుంటే కాలేదు. అదా? అప్పుడే మర్చిపోయాను. అది అప్పుడే పోయింది. చేతులు చూపిస్తూ ఉంది. శ్యామ్ సుందర్ చేతుల వైపు చూశాడు. వేళ్ల చివర్లలో సన్నగా బొబ్బలు కనిపిస్తున్నాయి. చూసారా, మీరేం కాలేదన్నారు. 2 చేతులు తన చేతులతో పట్టుకుంటూ అన్నాడు. అరే, బొబ్బలు ఇచ్చినాయా? నేను చూసుకోనే లేదండి. మీరు పరధ్యాస మనుషులా ఏమిటి? కనీసం కొబ్బరి నూనె అయినా రాశారా? లేదన్నట్టు తల తిప్పింది. అతను బాధగా చూశాడు. ఆ వేళ్ల మీద తన వేళ్లతో అపురూపంగా నిమిరాడు. మీ బామ్మకి ఉత్తరం రాస్తాను, ఉండండి. జ్యోత్స్న వేళ్లు కాలాయి, వెంటనే రండి అని బెదిరించాడు. జ్యోత్స్న చెప్పున చేతులు లాగేసుకుంది. మీకు పుణ్యం ఉంటుంది, ఆ పని మాత్రం చేయకండి. ఆవిడ అక్కడే ఫెయింట్ అయి పడిపోతుంది. జ్యోత్స్న ముఖంలో బామ్మ పేరు వినగానే వచ్చిన మార్పు చూశాడు అతడు. మీ బామ్మంటే మీరు బాగా భయపడతారా అన్నాడు. భయమా? జ్యోత్స్న విచిత్రంగా చూసి వెంటనే నవ్వింది. భయమా? ఒక రకంగా ఆలోచిస్తే నిజంగానే భయపడతాను. ఆవిడ్ని చూసి కాదు, ఆవిడికి నా మూలంగా ఎక్కడ బాధ కలుగుతుందోనని. శ్యామ్ సుందర్ జాగ్రత్తగా జ్యోత్స్నని పరిశీలిస్తున్నట్టు చూశాడు. ఐసి అన్నాడు. మీరెవరికైనా భయపడతారా? ఎదురు ప్రశ్న వేసింది. నేనా? వెరీ గుడ్, ఐ లైక్ యూ అంది. రియల్లీ? అతను ఆశ్చర్యం నటించాడు. పొద్దుపోవటం వల్ల ఇద్దరూ తప్పనిసరిగా మ్యూజియంలో నుంచి బయటకు వచ్చేశారు. నాకేమనిపిస్తుందో తెలుసా అన్నాడు అతను. ఏమనిపిస్తుంది? ఆ మ్యూజియంలో ఏ బొమ్మల చాటునైనా మన ఇద్దరం దాగుండిపోతే, మ్యూజియం తలుపులు వేసేస్తే హాయిగా ఉంటుందనిపిస్తుంది. ఎందుకటా? రాత్రంతా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న చాటం లేదంటారా? సముద్రం అంత దాహం వేస్తున్న వాడికి ఒక్క నీటి బొట్టు దొరికినట్టుగా ఉంది. జ్యోత్స్న మరి మాట్లాడలేదు. ప్రతిసారిలాగే నవ్వనూ లేదు.
సీరియస్గా ఉండిపోయింది. మీరు ఎలా వెళ్తారు అన్నాడు. ఆటోలో. ఇక్కడెక్కడా లేవే. అంతవరకు మీరు తోడొస్తే అక్కడెక్కడన్నా దొరికితే వెళ్ళిపోతా. సరే పదండి. అతను స్కూటర్ నడిపిస్తుంటే జ్యోత్స్న పక్కన నడవసాగింది. ఫర్లాంగ్ నడిచారో లేదో అతను అన్నాడు. ఈ నత్త నడక మనకి కుదరదు కానీ మీరు ఈ వెనకెక్కండి. ఆటో కనిపించగానే దింపేస్తాను. ఎక్కి వెళ్ళిపోదురు గాని అన్నాడు. జ్యోత్స్న తటపటాయించింది. ఎక్కండి, పర్లేదు అన్నాడు అతను. జ్యోత్స్న ఎక్కింది. సరిగ్గా కూర్చున్నారా? అభ్యంతరం లేకపోతే నా భుజం మీద చెయ్యేయండి. అవసరం లేదు, ఇలా బాగానే ఉంది. ఓకే, స్టార్ట్ చేశాడు అతను. కావాలనే గుంట ఉన్న చోటు నుంచి తీసుకెళ్ళాడు. జ్యోత్స్న పడబోయి అతని భుజం గట్టిగా పట్టుకుంది. స్కూటర్ రివ్వుని వెళ్తుంది. జ్యోత్స్నకి స్కూటర్ ఎక్కటం ఇదే మొదటిసారి. బజార్లలో లైట్లు వెలిగాయి. దుకాణాలు, లైట్లు, మనుషులు, కార్లు, లారీలు. వీటి మధ్య నుంచి బాణంలా దూసుకుని వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. అదిగో ఆటో ఆపండి అంది. అబ్బే, ఆ డ్రైవర్ మరీ ముసలతను. సరిగ్గా కళ్ళు కనిపిస్తాయో లేదో. శ్యామ్ సుందర్ జవాబు పూర్తయ్యేసరికి స్కూటర్ ఆటోను దాటి 1/2 మైలు వెళ్ళిపోయింది. అదిగో ఇంకోటి చూపించింది. వాడు మరీ కుర్రాడు, డ్రైవింగ్ వచ్చో రాదు. అదిగో పోని అక్కడ ఎక్కుతాను. ఎక్కడా? శ్యామ్ సుందర్ తిరిగి చూసే లోపలే ఆటోకి 1/4 మైలు ముందుకు వెళ్ళిపోయింది. అరే, ఇదేమిటి? ఈ ట్యాంక్ బండ్ రోడ్డు ఎందుకు? మా ఇంటికి దోవ ఇటు కాదే. ఇటు కూడా వెళ్ళొచ్చు. దోవ ఉందని నాకు తెలుసు కానీ అది చాలా చుట్టూ. అటు ఎందుకు వెళ్ళటం? మిమ్మల్ని స్కూటర్ మీద దింపుతున్నాను అనే మధురానుభూతి నాకు కాస్త మిగిలాలిగా. శ్యామ్ సుందర్ స్కూటర్ని ఒక కారుకు ఢీ కొట్టబోయి మెరుపులా పక్కకు తిప్పాడు. జ్యోత్స్న ఊమని అతని భుజానికి ఖర్చుకుపోయింది. కొద్దిసేపైన తర్వాత చూస్తే తను ఇంకా క్షేమంగానే అతని వెనుక కూర్చుని ఉండటం, స్కూటర్ వెళ్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అబ్బా, యాక్సిడెంట్ అయిందనే అనుకున్నానంది. అయింది అన్నాడు అతను, ఒక చేత్తో స్కూటర్ పోనిస్తూ, రెండో చేత్తో తన మీద పడిన జ్యోత్స్న చెంప తాకి చూస్తూ. జ్యోత్స్న అతన్ని వదిలి సరిగ్గా కూర్చుంది. అతను వ్యూ మిర్రర్ సరిచేశాడు. జ్యోత్స్న ముఖం అందులో నుంచి కనిపిస్తుంది. జుట్టు, పైట కొంగు రెండూ పోటీ పడినట్టుగా గాలికి ఎగురుతున్నాయి. ఆ క్షణంలో జ్యోత్స్న ముఖం చెప్పలేనంత అందంగా కనిపించింది. ఆ నిమిషంలో జ్యోత్స్న కోసం సర్వ ప్రపంచం వదిలేయమన్నా మారు మాట్లాడకుండా వదిలేయటానికి సిద్ధంగా ఉన్నాడనిపించింది. 2 వారాల అనంతరం వరమ్మగారు ఊరి నుంచి వస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చింది. 4 రోజుల క్రితం జ్యోత్స్న ఆవిడకి ఉత్తరం రాసింది. బామ్మ, నువ్వు కన్నా కల ఫలించబోతుంది. నాకు నచ్చిన వరుడు దొరికాడు. అతను నీకు కూడా నచ్చుతాడు. నువ్వు వెంటనే బయలుదేరరా. నేనే అక్కడికి వద్దామనుకున్నా, కానీ నేను అక్కడికి వచ్చే కంటే నువ్వు ఇక్కడికి వస్తేనే అన్ని పనులు త్వరగా అవుతాయి అనిపిస్తుంది. నువ్వు వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. బుజ్జి. ఉత్తరం అందటం ఏమిటి? ఆ సాయంత్రమే వరమ్మగారు శివయ్యని తీసుకొని బలానా రైలుకి బయలుదేరి వస్తున్నట్టు టెలిగ్రామ్ రావటం ఏమిటి? అన్నీ వెంటనే జరిగాయి. ఈ 15 రోజుల్లో జ్యోత్స్న, శ్యామ్ సుందర్ మరింత సన్నిహితం అయ్యారు. అతనికి చాలా పని ఉన్నమాట నిజమే. ఆ పనుల్లో నుంచే ఎలాగో అలా తప్పించుకొని జ్యోత్స్న దగ్గరికి వచ్చేవాడు. ఇద్దరూ కలిసి కాఫీ తాగేవాళ్ళు. ఏ హోటల్లోనో ఫోన్ చేసేవాళ్ళు. ఒక్కో రోజున అతని పని ఒత్తిడి వల్ల వస్తాను అన్న వేళకి రాలేకపోయేవాడు. జ్యోత్స్న అతని కోసం ఎదురు చూస్తూ గడిపేది. అతను వస్తూనే క్షమాపణలు చెప్పేవాడు. జ్యోత్స్న అలక వహిస్తే ప్రసన్నం చేసుకునే వరకు తప్పించిపోయేవాడు. జ్యోత్స్న ముఖంలో చిరునవ్వు లేకపోతే అతని ప్రాణం గిలగిలలాడిపోయేది. ఒకసారి ఇద్దరు ఫ్లవర్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకున్నారు. శ్యామ్ సుందర్ టైంకి రాలేకపోయాడు. అతను వచ్చేసరికి టైం కాస్త అవనే అయింది. వస్తూనే క్షమాపణలు చెప్పేశాడు. వెధవ స్కూటర్ ట్రబుల్ ఇచ్చేసింది. ఎంతకీ స్టార్ట్ కాలేదు. దోవలో ఒక ఫ్రెండ్ ఇంట్లో పడేసి ఆటోలో వచ్చేసరికి ఇంతసేపు అయింది. సో సారీ అన్నాడు. జ్యోత్స్నకి కలిగిన ఆశాభంగం అంత త్వరగా పోలేదు. ఇంట్లోనే కూర్చుందామని అంది, కానీ అతను వెళ్ళలేదు. సినిమాకి వెళ్దామన్నాడు. సినిమా చూసే మూడ్ లేదంది. ఓకే, ఎక్కడైనా టీ తాగుదామా? జ్యోత్స్న అంత ఉత్సాహం చూపించలేదు. అతను చిన్నవైన మొహంతో అడిగాడు. నా మీద కోపం పోలేదా? సారీ చెప్పాను కదా. కోపం నాకేం లేదు చప్పునంది జ్యోత్స్న. అతని ముఖం చూస్తే అతన్ని బాధ పెడుతున్నానేమో అనిపించింది. ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. నడవసాగారు. ఎంత చూసినా ఆటో కానీ ట్యాక్సీ కానీ దొరకలేదు. జ్యోత్స్న నడుస్తుంటే శ్యామ్ సుందర్కి చాలా బాధ అనిపించింది.
పదే పదే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా అని అడగసాగాడు. లేదు అంది. తనని గురించి అతనిలా ఆదుర్దా పట్టం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ట్యాక్సీలు, ఈ ఆటోలు మన మీద ఇలా స్ట్రైక్ చేశాయి ఏమిటి? నాకేమనిపిస్తుందో తెలుసా అన్నాడు. ఏమనిపిస్తుంది? వెళ్ళే ఫియట్ కార్లో డ్రైవ్ చేస్తున్న బట్టతలాయన్ని చేయి పుచ్చుకొని లాగి కిందకి తోసేసి మన ఇద్దరం అందులో వెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది. అతను జోస్న వైపు చూశాడు. అతను ఆశించినట్టుగా జోస్న పక్కుమని పళ్ళు మెరిసేటట్టు నవ్వలేదు. నీకింకా కోపం పోలేదని తెలుస్తుంది అన్నాడు సీరియస్గా. జోస్న మాట్లాడలేదు. ఇక నేను బతకటం అనవసరం అంటే? అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. వచ్చే బస్సు కింద తలపెట్టేస్తాను అంటూనే అటు వెళ్ళబోయాడు. జోస్న గవాన్లో పరిగెత్తుకొచ్చి అతని చెయ్యి గట్టిగా పట్టుకొని ఆపింది. ఏమిటి మోటుతనం? చిరుకోపంగా అంది. మోటుతనమా? నీకు అలా అనిపిస్తుంది అనమాట. నిన్న ఫ్లవర్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళలేదని నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? ఇష్టమైన అమ్మాయి కోసం ఆ మాత్రం చేయలేకపోయిన తర్వాత ఎందుకు బతికి? ఇంకా వేస్ట్, ష్యూర్ వేస్ట్. జోస్న వచ్చే నవ్వు దాచుకుంది. అతన్ని వదిలేస్తూ, రోడ్డు మీద బొచ్చేపోయే వాళ్ళు మనల్ని చూస్తున్నారు, నవ్వుతారంది. నవ్వని ఎవరు లెక్క చేస్తారట? ప్రేమించిన అమ్మాయి ముందు లోకం, బంధువులు, హీతులు, స్నేహితులు అంతా హుష్కాకి. అతను గాలిలో సున్నాలు చుట్టాడు. అతని నోటి నుంచి ప్రేమించిన అమ్మాయి అన్న మాట వినగానే జోస్న చెంపలు ఎర్రబడిపోయాయి. అతను ముగ్ధుడైనట్టు చూశాడు. ఏ అబ్బాయి అన్న మాటలకైనా అమ్మాయి చెంపలు ఎర్రబడ్డాయంటే అవి గుండెల్లో గులాబీలు అన్నమాటే. ఆ గులాబీల ప్రేమ సౌరభం ఏ భాషలోనూ వర్ణించలేని ఆ నిర్వచనీయమైనదన్నమాటే. ఇంతలో బస్సు స్టాప్ దగ్గరికి వెళ్ళాగింది. బస్సు ఎక్కుదామా అన్నాడు అతను. జోస్న తల ఊపింది. చాలా రష్గా ఉంది బస్సు. లోపలికెళ్ళి దారే లేదు. శ్యామ్ సుందర్ ఎంతో కష్టం మీద జోస్నను ఎక్కించాడు. అతను ఎక్కబోతుండగా బస్సు కదిలింది. స్టాప్ స్టాప్ అతను కేక పెడుతూ పరిగెడుతూనే ఉన్నాడు. కండక్టర్ లోపల ఎక్కడో ఉన్నాడు. అతనికి వినిపించినట్టే లేదు. బస్సు స్పీడ్ అందుకుంది. జోస్న కమ్మీ పట్టుకొని వంగి అతనికి చేయి అందించింది. అతను చేయి పట్టుకున్నాడు. బస్సులో ఎక్కటానికి కూడా పట్టు దొరకటం లేదు. బస్సులో మిగతా అందరూ వినోదం చూస్తున్నట్టు ఆనందిస్తున్నారు. శ్యామ్ సుందర్ అరిచాడు. జోస్న దిగేసే లాభం లేదు, నాకు బస్సు అందదు. జోస్న క్షణసేపు తటపటాయించింది. పర్వాలేదు దిగేయి అన్నాడు అతను. జోస్న దిగేసింది. ఆ దిగటంలో పట్టు తప్పి పాదాలకి నేల అందక పడబోయింది. శ్యామ్ సుందర్ పట్టుకున్నాడు. జోస్న అతని చేతుల్లో ఒరిగిపోయింది. జోస్నకి ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టే ఉంది. అందరూ చూస్తున్నారని సిగ్గుగా ఉంది. అతని చెయ్యి వదిలించుకోబోయింది. కానీ అతను వదలలేదు. అందరూ చూస్తున్నారు అస్పష్టంగా అంది. చూడని నిర్లక్ష్యంగా అన్నాడు. జోస్న తీసుకెళ్లి చెరుకు రసం ఇప్పించాడు. జోస్న తాగుతుంటే ఇది చాలా తీయగా ఉంది అంటూ తను తాగే గ్లాస్ ఇచ్చేశాడు. జోస్న ఒక్క క్షణం ఆగింది. తటపటాయింపుగా చూసింది. ఇంతవరకు అతని ఎంగిలి తను ఎప్పుడూ తాగలేదు. అతను చెరుకు రసం తాగుతూ జోస్న వైపే పరీక్షగా చూస్తున్నాడు. అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. జోస్న మెల్లగా చెరుకు రసం తాగసాగింది. థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు అతను. ఎందుకు? నువ్వు తాగకపోతే నేను చూపే ఈ చనువుకి అర్థం లేదని నిశ్చయించుకున్నాను. ప్రేమ ఎప్పుడు వన్ వే ట్రాఫిక్ కాకూడదు కదా. జోస్న మాట్లాడలేదు. ఆ క్షణంలో శ్యామ్ సుందర్ ముఖం ఇంతవరకు ఎన్నడూ చూడనంత సీరియస్గా ఉండటం బాగా గమనిస్తుంది. ఆ రాత్రి ఇంటి దగ్గర శ్యామ్ సుందర్ని దింపడానికి వచ్చినప్పుడు లోపల లైట్లు ఉన్నాయి అంటే ఆశ వచ్చేసిందన్నమాట. అతను గుమ్మం బయటని చెట్ల నీడలో గుడ్ నైట్ చెప్పేశాడు. వెళ్లే ముందు ఆగి అన్నాడు. జోస్న బామ్మకి ఉత్తరం రాయి. బామ్మకే? ఏమని? మన పెళ్లి గురించి. పెళ్లి గురించా? ఆశ్చర్యంగా చూసింది. అవును, అమ్మ వైజాగ్ సంబంధం ఖాయం చేయాలని మాటలు కదుపుతోంది. బామ్మని నువ్వు పిలిపిస్తే జోగారావు గారు కూడా ఈ ఊర్లోనే ఉన్నారు. పని త్వరగా అయిపోతుంది. జోస్న బొమ్మల సమాధానం లేకుండా నిలబడటం చూసి ఏమిటలా చూస్తావు? పెళ్ళా? నేను దాని గురించి ఆలోచించనే లేదు. పెళ్లి గురించి ఆలోచించలేదా? ఏం మాట్లాడుతున్నావు? మన ఇద్దరం పెళ్లి గురించి నిర్ణయించుకోకపోతే ఈ కలిసి తిరగడానికి అర్థం ఉందా? అలాంటి ఉద్దేశం మన ఇద్దరిలో ఎవరికి లేకపోయినా ఈ తిరుగుళ్ళు ఎంత అసహ్యమో
అర్థమైందా? అతని తీక్షణత్వానికి జ్యోత్స్న వెనక్కి తగ్గింది. ఓకే, నువ్వు ఆలోచించుకొని నాకు రేపు చెప్పు. నేను ఈరోజు నీ నోటి నుంచి చాలా కొత్త విషయం విన్నాను సుమా అనేసి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు అలా వెళ్ళిపోయేటప్పుడు 2-3 సార్లైనా వెనక్కి తిరిగి చూసేవాడు. జ్యోత్స్న స్తబ్దురాల్లా నిలబడిపోయింది. రాత్రంతా జ్యోత్స్న నిద్రపోలేదు. తెల్లారుజాము అవుతుండగా అతనికి ఉత్తరం రాసింది. శ్యామ్, ఎందుకలా నువ్వు కోపం తెచ్చుకున్నావు? పెళ్లికి నేనే విముఖత్వం చూపించలేదు, ఇంత త్వరగా అని మాత్రం అనుకోలేదు. మన ఇద్దరం ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకోని అవసరం లేదా? పెళ్లికి ఈ పరిచయం చాలా. ఏమిటో నాకు అయోమయంగా ఉంది. మనం పెళ్లి చేసుకుంటే త్వరపడ్డామని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. అది నా ఆశ. నేనేదైనా తెలివి తక్కువగా మాట్లాడితే క్షమించు. నీకు కోపం తెప్పించానని గుర్తొస్తే దిగులేస్తుంది. నేను ఈ రాత్రి భోజనం చేయలేదు, నిద్ర కూడా పోలేదు. జ్యోత్స్న ఆ చీటీ అతని ఆఫీస్కి పంపింది. ఆ కుర్రాడు వెంటనే జవాబు కూడా తెచ్చాడు. ప్రియమైన జ్యోత్స్న, ఐఆమ్ వెరీ వెరీ సారీ. ఎందుకు తెలుసా? నిన్ను బాధ పెట్టినందుకు, నా మూలంగా నువ్వు అన్నం తిన్నందుకు, నిద్రపోనందుకు. నాకేమిటో రాత్రి చాలా బాధ కలిగింది. మన ఇద్దరం పెళ్లి చేసుకోపోతున్నావు అనే నమ్మకంతోనే నేను నీతో అలా చనువుగా ప్రవర్తించాను. పెళ్ళనే ఉద్దేశం లేకుండా నేను నీతో ఇలా తిరిగాను అనుకుంటే అది చాలా దారుణంగా, సిగ్గుచేటుగా ఉంటుంది. మన పెళ్ళికి ఈ పరిచయం చాలా అని కదూ నీ సందేహం? చాలు అని నా నమ్మకం. చూడు, ఏ భార్యాభర్తలు కూడా ఇద్దరు ఒకరికి ఒకరు అన్ని విధాలా సరిపోరు. ఎందుకంటే ఏ ఇద్దరి స్వభావం ఒక్క రీతిగా ఉండదు కాబట్టి. భార్యాభర్తలు అంటే ఏమిటో తెలుసా? ఒకరికి నచ్చనివి మరొకరు సర్దుకుపోవటం, ఇద్దరి వ్యక్తిత్వాలు ప్రత్యేకత నిలుపుకుంటూనే జీవిత బాట వైపు ఏకోన్ముఖం కావటం. మనం పెళ్లి చేసుకోవటం తొందరపడటం అని నేను కల్లో కూడా ఎప్పుడూ అనుకోను అని వాగ్దానం చేస్తున్నాను. నీ సంగతి నువ్వు ఆలోచించుకో జ్యోత్స్న. మనది జట్యుగం. ప్రతి పని త్వరగా జరిగిపోవాలి. జీవన వేగం ఎక్కువ. ఈ వేగంతో పాటు సమంగా మనం త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే వెనుకబడిపోతాం. మన ఇద్దరం ఒకరికొకరు నచ్చాం. ఈ సంగతి మనకిద్దరికీ తెలుసు. ఇంకెందుకు కాలయాపన చేయాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నా చెంపలు తెల్లబడతాయేమో అనిపిస్తుంది. నేను చాలా పనిలో ఉన్నాను. లేకపోతే ఇప్పుడే వచ్చి నీ సందేహాలన్నీ తీర్చేవాడిని. సాయంత్రం వస్తాను. నీ అనుమానాలు, భయాలు మూటకట్టి ఉంచు. నేను కూడా రాత్రి భోంచేయలేదు, నిద్రపోలేదు, ఉదయం గడ్డం కూడా చేసుకోలేదు. నీ ఉత్తరం వచ్చే వరకు పిచ్చి పెట్టిన వాళ్ళ తిక్కగా గడిపాను. ఇప్పుడు గుండెల మీద నుంచి కొండంత బరువు దింపినట్టుగా హాయిగా ఉంది. ఉత్తరం రాసి పంపినందుకు థ్యాంక్స్. సాయంత్రం వస్తాను. నీ శ్యామ్. సాయంత్రం వచ్చాడతను. జ్యోత్స్నకి అతను చెప్పిన మాట సబబుగానే తోచింది. ఇద్దరూ ఒకరికొకరు నచ్చిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం? బామ్మకి వెంటనే ఆ రాత్రి ఉత్తరం రాసింది. వరమ్మగారు మర్నాడు ఉదయం రైల్లో దిగింది. వెంట శివయ్య కూడా ఉన్నాడు. ఏమిటే బుజ్జి ఆ ఉత్తరం? రైల్లో నుంచి దిగుతూనే అడిగింది. రా, అంతా చెబుతాగా అంది. వరమ్మగారు ఆశ ఇంటికి వచ్చిన తర్వాత 10 గంటలకి జ్యోత్స్న చెప్పిన యువకుడు ఎవరై ఉంటారా అని చూసి తీరా శ్యామ్ సుందర్ని చూడగానే చకితురాలైంది. ఇతనా అంది ఆశ్చర్యంగా. నమస్కారం బామ్మగారు, బాగున్నారా? మీ చేతి కాఫీ మళ్ళీ తాగి భాగ్యం నాకు లేదని చాలా విచారపడ్డాను సుమండి. దేవుడు కనికరించాడు. మళ్ళీ మనం ఇలా కలిసామన్నాడు నవ్వుతూ. శ్యామ్ సుందర్ని చూడగానే ఆవిడ సంబరపడిపోయింది. మనవరాలి బుగ్గలు పుణుకుతూ, బుజ్జి, నాకు ఉత్తరం రాయలేదేమే? ఆ బంగారు పూజ చేసుకున్న వ్యక్తికి చివరికి నువ్వే అయ్యావన్నమాట అంది. ఆవిడక ఆలస్యం చేయనే లేదు. పనులు చకచకా నడిపించటంలో ఆవిడే సాటి. ఊరు నుంచి జోగారావు గారిని పిలిపించింది. ఆశ ఇంట్లో కూడా హిమత్ నగర్లో బంధువులుంటే వారింటికి జ్యోత్స్నను తీసుకుని వెళ్ళింది. శ్యామ్ సుందర్ తల్లి తండ్రి చూడటానికి వస్తారని జోగారావు చెప్పాడు. నన్ను వాళ్ళు చూసేదేమిటి? శ్యామ్కి నా గురించి అంతా తెలుసుగా అంది జ్యోత్స్న చిరాగ్గా. శ్యామ్ సుందర్ బతిమాలాడు. జ్యోత్స్న, కొన్ని మనకిష్టం లేకపోయినా సాంప్రదాయాన్ని పాటించాలి. అమ్మ అదో రకం మనిషి. ఆవిడకి అసంతృప్తి కలిగితే అసలు పెళ్ళే జరగని పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? మన ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అలాంటి పరిస్థితులు మన చేతులారా సృష్టించడం ఎందుకు చెప్పు? పెళ్ళంటే
జీవితానికంతటికీ తీపి గుర్తుగా ఉండే మధురమైన అనుభవం. నిజం చెప్పనా, నా మటుకు నాకు మన సాంప్రదాయబద్ధంగా బాజా భజంత్రీలతో, చుట్టాలతో, స్నేహితులతో సరదాగా వేడుకగా జరిగే ఆ పద్ధతి చాలా ఇష్టం. ఆ గలాబాతో మనకి పెళ్లి మూడొస్తుంది. రిజిస్టర్ మ్యారేజ్ అలా కాదు, ఆఫీస్కి వెళ్ళి కార్ లైసెన్స్ తెచ్చుకుంటున్నట్టుగా ఉంటుంది. వాళ్ళందరి కోసం కాదు, నాకు ఇష్టం కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి అన్నాడు. సరే సరే అంది జ్యోత్స్న. అతని ఇష్టాలని మన్నిస్తున్నాను అని జ్యోత్స్న అనుకోవటం వలన జరిగే తతంగానికి ఇక అభ్యంతరం చెప్పలేదు. జోగారావు గారి ఆధ్వర్యంలో పెళ్లి చూపులు జరిగాయి. తాంబూలాలు పుచ్చుకున్నారు. మొదటి చూపులోనే శ్యామసుందర తల్లి జానకమ్మ జ్యోత్స్నకి నచ్చనే లేదు. భర్తని ఉత్సవ విగ్రహంలా కూర్చోబెట్టి అన్నీ ఆవిడే మాట్లాడటం చూసి చిరాకేసింది. పెళ్లి నిశ్చయమైంది. జ్యోత్స్న ఆశ సాయంతో తనకు కావలసిన బట్టలు కొనుక్కుంది. పెళ్లి 2 వారాలు ఉందనగా జ్యోత్స్న వరమ్మగారితో మయూరపురం వచ్చేసింది. ఇల్లంతా పెళ్లి హడావుడితో సందడిగా ఉన్న జ్యోత్స్నకి ఒంటరితనంగా అనిపించేది. జ్యోత్స్నకి శ్యామసుందర్ దగ్గర నుంచి రోజూ ఒక ఉత్తరం వచ్చేది. ఆ ఉత్తరం చదివి స్వప్నలోకంలో ఉన్నట్టు గదిలో ఒంటరిగా గడిపేది. ఆ ఉత్తరాలు ఎంతో ప్రేమగా, ఎంతో మధురిమగా ఉండేవి. జ్యోత్స్న వచ్చేటప్పుడు శ్యామసుందర్ తన టేప్ రికార్డర్ ఇచ్చాడు. అందులో ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అనే పాట రోజుకి 100 సార్లు విన్నా జ్యోత్స్నకి విసుకుండేది కాదు. ఆ రోజు జ్యోత్స్న ఎందుకో కిందికొచ్చింది. వరమ్మగారు జోగారావు గారికి డబ్బు లెక్కబెట్టిస్తుంది. ఏమిటి బామ్మ అని అడిగింది. కట్నం డబ్బమ్మా, మొదట 10,000 ఇచ్చాను, మిగతా 20,000 అంది. ఆ మాట వినగానే జ్యోత్స్న నిటారుగా అయింది. కట్నమా? ఎవరికి? వరమ్మగారు విసుగ్గా చూస్తుంది. ఎవరికేమిటే? నీకే, శ్యామసుందరికి. జ్యోత్స్న ఒక్కసారి కలలో నుంచి దబాలన నేలకు కూలినట్టయింది. శ్యామసుందరికి కట్నం ఇస్తున్నావా? అదేమిటి? నాకు చెప్పనే లేదే. ఇందులో చెప్పేదేముందే? ఆ విషయాలన్నీ నీకు చెప్పొద్దన్నావుగా, బోర్ అన్నావుగా. పెళ్లి ఏర్పాట్ల గురించి అన్నాను. జోగారావు గారు ఆ డబ్బు బామ్మకి ఇచ్చేయండి అంది తీక్షణంగా. జోగారావు గారు వరమ్మగారి వైపు చూశాడు. ఏమిటలా చూస్తారు? మీకే చెప్పేది. కట్నం ఇస్తున్నారా? జ్యోత్స్న మొహం ఎర్రబడిపోయింది. కట్నం ఎవరు అవసరం లేదు. ఇష్టం లేకపోతే పెళ్లి మానేసుకోమన్నామని చెప్పండి. ఏమిటే బుజ్జి ఆ మాటలు? నీకేమైనా మతిగాని పోయిందా? జ్యోత్స్న ఆడి వైపు తిరిగింది. బామ్మ, ఇది నేను కోరుకున్న సంబంధం, నువ్వు చూసిన సంబంధం కాదు. కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటాడా? ఆ పెద్ద మనిషి నాకు చెప్పనే లేదు. నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, నన్ను చూసి ఇష్టపడే వ్యక్తి కావాలి కానీ నా డబ్బు చూసి కాదని. దయ ఉంచి నువ్వేం మాట్లాడకు. చిచ్చిచ్చి, ఇంతకంటే అవమానం ఇంకేం లేదు. జోగారావు గారు, మీరు వెళ్ళి శ్యామసుందరికి నేను చెప్పమన్నానని చెప్పండి. కట్నం కానీ ఇవ్వం. ఇష్టం లేకపోతే పెళ్లి మానేయమనండి. బుజ్జి, ఇంత దగ్గరికి వచ్చి పెళ్ళి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడితే బాగుంటుందా? మనం ఇచ్చిన మాట తప్పిన వాళ్ళం అవుతాం. అయితే ఏమవుతుంది? పెళ్ళి అయిపోతుంది అంతేగా. ఏం పర్వాలేదు. ఇలాంటి పెళ్ళి అయ్యేకంటే అవ్వకుండా ఉండటమే నయం. జ్యోత్స్న తనే ఆయన చేతులను డబ్బు లాక్కొని అది తీసుకుని పైకి వెళ్ళిపోయింది. అంతేకాదు, అప్పటికప్పుడే ఈ పెళ్లి జరగటం లేదు, ఆగిపోయింది. నువ్వు నన్ను చేసిన మోసం బయటపడింది అంటూ శ్యామసుందరికి టెలిగ్రామ్ ఇచ్చింది. మర్నాడు ఉదయానికల్లా శ్యామసుందర్ వచ్చాడు. అతను వస్తూనే సరాసరి పైకి మేడ మీదకి వెళ్ళాడు. జ్యోత్స్న, ఏమిటి టెలిగ్రామ్? నీకేమైనా మతిపోయిందా? జ్యోత్స్న ఆడపుల్లా చూసింది. నువ్వు ఇంత చీట్ అనుకోలేదు. నువ్వు కట్నం తీసుకుంటున్నావా? నన్ను ప్రేమించాలని ఎందుకు అబద్ధం చెప్పావు? నన్ను ఎందుకు మోసం చేశావు? అతను అప్రతిభుడైనట్టు చూశాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగింది. కట్నం ఇచ్చి పుచ్చుకోవడానికి మాటలు జరిగాయి. తల్లి చెప్పింది. అదంతా జ్యోత్స్నకు తెలుసు అనుకున్నాడు అతను. నాకు తెలియదు. తెలిస్తే నేను చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకునేదాన్ని కాదు. నీకు సిగ్గు లేదు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి కట్నం అడుగుతావా? అతని ముఖం కందగడ్లా అయింది. ఆ అవమానాన్ని దిగమింగాడు. ఓకే బామ్మ, నా వల్ల పొరపాటు జరిగింది. కట్నం అక్కర్లేదు, సరేనా? ఇంకా మీకు పెళ్లికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఏం లేవు. అతను జ్యోత్స్న దగ్గరికి వచ్చి భుజాల మీద చెయ్యేసి దగ్గరగా తీసుకున్నాడు. అబ్బా, ఆ టెలిగ్రామ్తో నన్ను హడలగొట్టి చంపేశావు కదూ. నువ్వు నన్ను మోసం చేశావని ఇచ్చావు. అది చూడగానే నా మతిపోయింది. నేనేం మోసం చేశానా అనుకున్నాను. అదేమిటో తెలుసుకోవాలనే ఇలా వచ్చాను. అది మోసం కాదా? కానే కాదు. అదిగో. ఓకే
సరే, నీకు తెలియలేదు కాబట్టి అది మోసమే. అది సరిచేస్తున్నాను, సరేనా? కాస్త కాఫీ ఇస్తావా? ఈ రోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తరువాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.